వ్యవసాయ రంగంలో రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య సాగునీరు. పెరుగుతున్న జనాభాకు తగినంత ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి అనుగుణంగా వ్యవసాయానికి నీటి అవసరం కూడా బాగా పెరిగిపోతోంది. కానీ అదే సమయంలో తరిగిపోతున్న మంచినీటి వనరుల లభ్యత వల్ల నీటి అవసరాన్ని తగ్గించడానికి కొన్ని తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకు రైతుల ముందున్న ఏకైక ప్రత్యామ్నాయం సూక్ష్మ నీటిపారుదల విధానం. బిందు తుంపర్ల సేద్య విధానం తీరుతెన్నులు, దీనివల్ల ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నీరు అనేది సకల జీవకోటికి ప్రాణాధారం. వ్యవసాయ రంగంలో అత్యధికంగా 84% వరకు ఈ నీటిని వినియోగిస్తున్నారు. జనాభా పెరుగుదల, ఋతుపవనాల్లో ఒడిదుడుకులు, పరిశ్రమ అవసరాలు, గృహ అవసరాలు పెరుగుతుండటం వల్ల రాను రాను నీటి సమస్య జటిలమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో మిగతా రంగాల్లో నీటి కోసం డిమాండ్ పెరిగి వ్యవసాయ రంగానికి వచ్చే నీటి వాటా తగ్గిపోయే ప్రమాదముంది. ప్రస్తుతం రైతులు అనుసరించే సంప్రదాయ విధానాల వల్ల ఎక్కువ నీటితో తక్కువ భూమికి నీరు పారించే పరిస్థితి ఉంది. దీనివల్ల నీటి వినియోగ సామర్థ్యం చాలా తక్కువగా ఉంది. దీనికి తోడు తరచూ వర్షాభావ పరిస్థితుల వల్ల చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో నీటి ఎద్దడితో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ గడ్డు పరిస్థితులను అధిగమించి సాగునీటి వినియోగ సామర్థ్యాన్ని సమర్థవంతంగా పెంచేందుకు రైతుల ముందున్న చక్కటి పరిష్కారం బిందు సేద్యం. వ్యవసాయ, ఉద్యాన పంటల్లో వేటికైనా డ్రిప్ నీటిపారుదల పద్ధతిని ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో బిందు సేద్యం రైతులకు కల్పతరువు లాంటిదంటూ ఈ సూక్ష్మ నీటిపారుదల విధానం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ ఏవి రామాంజనేయులు. సాంప్రదాయ పద్ధతుల్లో వివిధ రూపాలలో నీరు అనేది నష్టపోతున్నాము. అట్లా కాకుండా అధునాతనమైన పద్ధతులను పాటించినప్పుడే మనం తక్కువ నీటితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటలు పండించడానికి మరియు ఉత్పాదకత పెంచడానికి, నీటి వినియోగ సామర్థ్యం పెంచడానికి కూడా ఆస్కారం ఉంది. అటువంటి అధునాతనమైన పద్ధతుల్లో సూక్ష్మ సేద్య నీటి పద్ధతులు అనేది ముఖ్యమైనది. ఇందులో కూడా బిందు సేద్య పద్ధతి అనేది అతి ముఖ్యమైనది. బిందు సేద్య పద్ధతి అంటే నీటిని మొక్కలు లేక చెట్ల అవసరాలకు తగినంతగా వేర్లకు దగ్గరగా బిందుల రూపంలో గనక నీరుని గనక ఇచ్చినట్లయితే దాన్ని బిందు సేద్యము లేక చుక్కల సేద్యం అని కూడా అంటాము. ఈ బిందు సేద్యంలో వివిధ రకాలు ఉన్నాయి. అంటే ఆన్లైన్ డ్రిప్ సిస్టమ్, అలాగే ఇన్లైన్ డ్రిప్ సిస్టమ్, మైక్రో స్ప్రింక్లర్ సిస్టమ్. మొదటగా ఆన్లైన్ డ్రిప్ సిస్టమ్ కనుక చూసినట్లయితే పండ్ల తోటల్లో అలాగే లేక ఉద్యానవన పంటల్లో ఎక్కువగా వరుసల మధ్య కానీ చెట్ల మధ్య కానీ దూరం అయితే ఎక్కువగా ఉంటుందో అటువంటి పరిస్థితుల్లో మనం ఆన్లైన్ డ్రిప్ సిస్టమ్ని వాడతాము. అంటే ఇందులో ఈ లేటరల్ పైపుల పైన రంధ్రాలు చేయబడి ఉండవు. మన అవసరాన్ని బట్టి మనమే ఎక్కడ అవసరమైతే అక్కడ రంధ్రాలు చేసుకొని డ్రిప్పర్ని అమర్చుకుంటాము. అందుకని పైపుల పైన డ్రిప్పర్ని అమరుస్తాం కాబట్టి దీన్ని ఆన్లైన్ డ్రిప్పర్ సిస్టమ్ అని అంటాం. తర్వాత ఇన్లైన్ డ్రిప్ సిస్టమ్ అంటే కనుక ఈ డ్రిప్ లాటరల్ పైపు లోపలలోనే కంపెనీలోనే మనకు డ్రిప్పర్లు అమర్చబడి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరుగుతుంది. అంటే డ్రిప్పర్లు అనేవి పైపు లోపల ఉంటాయి కాబట్టి ఇన్లైన్ డ్రిప్పర్ సిస్టమ్ అంటాము. ఈ యొక్క ఇన్లైన్ డ్రిప్ సిస్టమ్ను ఎక్కువ భాగము క్షేత్రస్థాయి పంటలకు వాడతారు. ఈ ఇన్లైన్ డ్రిప్ సిస్టంలో డ్రిప్పర్లు అనేటివి ప్రతి 20 సెంటీమీటర్లకు లేక 30 సెంటీమీటర్లకు ఆ విధంగా 120 సెంటీమీటర్ల నిడివిలో అమర్చబడి ఉంటాయి. మనం పంటను బట్టి ఈ యొక్క ఇన్లైన్ డ్రిప్ సిస్టమ్ను ఎంపిక చేసుకోవాల్సి వస్తుంది. ఈ మైక్రోజెట్ సిస్టమ్ అయినా లేక మినీ స్ప్రింక్లర్ సిస్టమ్ అయినా తక్కువ సమయంలో ఎక్కువ నీటిని ఇవ్వాల్సి వచ్చినప్పుడు మనం ఈ రెండు పద్ధతులను వాడతాం. అయితే మైక్రోజెట్ సిస్టంలో కదిలే భాగాలు లేకపోవడం వలన ఎక్కువ దూరం వరకు మనం నీటిని వెదజల్లలేం. సో ఇటువంటి మైక్రోజెట్ సిస్టమ్ను జనరల్గా అరటి, సపోటా లాంటి ఉద్యానవన పంటలకు వాడతాం. అలాగే ఆయిల్ పామ్ కూడా ఈ యొక్క మైక్రోజెట్ సిస్టమ్ను వాడవచ్చు. అదేవిధంగా మినీ స్ప్రింక్లర్ సిస్టమ్ అంటే దీనిలో కదిలే భాగాలు ఉండడం వలన తక్కువ సమయంలో ఎక్కువ నీటిని ఎక్కువ దూరం వరకు వెదజల్లడానికి వీలవుతుంది. ఇటువంటి మినీ స్ప్రింక్లర్ సిస్టమ్ను పెద్ద పెద్ద చెట్ల నీడనగా పెంచే నర్సరీలు కానివ్వండి లేక కూరగాయల పంటలు కానివ్వండి ఈ యొక్క సిస్టమ్ను వాడవచ్చు.
బిందు సేద్య పద్ధతిలో ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి. హెడ్ కంట్రోల్ యూనిట్, అలాగే మెయిన్ లైన్, సబ్ మెయిన్ లైన్, లాటరల్ సిస్టమ్ అని ఉంటుంది. ఈ ముఖ్యంగా హెడ్ కంట్రోల్ యూనిట్లో వివిధ రకాల వాల్వులు, అలాగే ఫిల్టరింగ్ సిస్టమ్ ఉంటుంది. దానికి తర్వాత మెయిన్ లైన్ ఉంటుంది. ఈ మెయిన్ లైన్ తర్వాత సబ్ మెయిన్ లైను. ఈ సబ్ మెయిన్ లైన్ నుంచి భూమిపైకి పరవడానికి వీలుగా లేటరల్ పైపులు లేక లేటరల్ గొట్టాలంటాము, ఇవి అమర్చబడి ఉంటాయి. బిందు సేద్య పద్ధతిలో భూమిలో తేమ అనేది ఎప్పుడు క్షేత్ర సామర్థ్యం వద్ద ఉండడం వలన నీటి వినియోగ సామర్థ్యం కావచ్చు, అలాగే భూమిలో ఉండే పోషకాలు యొక్క వినియోగ సామర్థ్యం కావచ్చు పెరగడానికి ఆస్కారం ఉంది. కలుపు మీద అయ్యే ఖర్చు కూడా మనకు తక్కువగా ఉంటుంది. అదేవిధంగా నీటిలో కరిగే ఎరువులన్నింటినీ కూడా ఈ యొక్క ఫర్టిగేషన్ విధానంలో ఎరువుల యొక్క వినియోగ సామర్థ్యం బాగా ఉండి ఎరువుల యొక్క వృధా అనేది బాగా తగ్గిపోతుంది. తద్వారా వాతావరణ కాలుష్యం కూడా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. డ్రిప్ పరికరాలు సమర్థవంతంగా పనిచేయాలన్నా, మన్నిక ఎక్కువ కాలం ఉండాలన్నా వీటిలో ఉండే ఫిల్టర్స్, ఫ్లష్ వాల్స్ ను ఎప్పటికప్పుడు పరిరక్షించుకుంటూ శుభ్రం చేస్తూ ఉండాలి. చిన్న చిన్న గులకరాలు కానివ్వండి, మట్టి లాంటివి ఉంటే ఈ యొక్క స్క్రీన్ ఫిల్టరింగ్ చేస్తుంది. తద్వారా మంచినీరు మాత్రమే మనకు డ్రిప్ సిస్టంలోకి వెళ్ళి పంటలకు అందుతుంది. వీటిలో గనక పెద్ద రేణువులు కానీ, నాచు కానీ, కుళ్ళిన ఆకులు, సేంద్రియ పదార్థాలు ఉన్నట్లయితే శాండ్ ఫిల్టర్ను వాడవలసి ఉంటుంది. అదేవిధంగా హైడ్రోసైక్లోన్ ఫిల్టర్ అంటాము. ఇది నదులు లేక చెరువుల నుంచి మట్టితో కూడిన నీటిని డ్రిప్ సిస్టంలోకి పంపించాలనుకున్నప్పుడు, అదేవిధంగా బోరు బావుల నుంచి నేరుగా నీటిని డ్రిప్ సిస్టంలోకి పంపించాలనుకున్నప్పుడు పెద్ద పెద్ద ఇసుక రేణువులు, గులకరాళ్ళు కానీ ఇటువంటివి మనకు హైడ్రోసైక్లోన్ ఫిల్టర్ ద్వారా ఫిల్టర్ చేయబడతాయి. ఈ యొక్క ఫిల్టర్స్ అన్నిటిని కూడా ప్రతి 3 నుంచి 7 రోజులకు ఒకసారి శుభ్రపరచుకోవడం అనేది చాలా అవసరం ఉంటుంది. ఈ విధంగా శుభ్రపరచుకుంటూ ఉంటే మనకు డ్రిప్ సిస్టమ్ అనేది ఎక్కువ రోజులు మన్నిక ఉండడానికి వీలవుతుంది. డ్రిప్ పైపుల నుంచి నీటి సరఫరా తగ్గినప్పుడు, ఇతరత్రా మలినాల వల్ల పైపుల నుంచి నీటి సరఫరాకు ఆటంకం ఏర్పడినప్పుడు పైపులను యాసిడ్తో శుభ్రపరచుకోవాల్సి ఉంటుంది. ఈ యాసిడ్ ట్రీట్మెంట్ అంటే ఆమ్ల ప్రక్రియ అంటాము, లేక ఆమ్లంతో చర్యను అందించడం అంటాము. దీనికోసము హైడ్రోక్లోరిక్ ఆమ్లము తక్కువ గాఢత కలిగినది తీసుకొని, అంటే వెంచురీ ద్వారా ఫర్టిగేషన్ ఏ విధంగా అయితే ఇస్తామో ఈ యాసిడ్ని కూడా మనం డ్రిప్ సిస్టంలోకి చొప్పించాలి. ఈ విధంగా యాసిడ్ను పంపించిన తర్వాత 24 గంటల పాటు డ్రిప్ సిస్టమ్ను మనము ఆఫ్ చేసి పెట్టుకొని 24 గంటలు గడిచిన తర్వాత ఫ్లష్ వాల్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి డ్రిప్ సిస్టమ్ను ఆన్ చేయవలసి ఉంటుంది. ఆ విధంగా చేయడం వలన ఈ ఆమ్లము మలినాన్నింటిని కూడా బయటికి పంపించడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా డ్రిప్ పరికరాలన్నీ కూడా శుభ్రపరచబడతాయి. ఈ బిందు సేద్య పద్ధతిలో లాభాలు కనుక చూసినట్లయితే నీటి ఆదా అనేది 15 నుంచి 40% వరకు, ఎరువుల ఆదా దాదాపు నుంచి 15% వరకు మనకు ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇదే విధంగా దిగుబడిలో పెరుగుదల అనేది చూస్తే 50 నుంచి 70% వరకు, ఇంకా 100% వరకు వివిధ పంటల్లో మనం నమోదు కావడం గమనించడం జరిగింది. దీనికంటే మరీ ముఖ్యంగా ఈ బిందు సేద్యం అవలంబించడానికి మన పంట పొలాల్లో లెవెలింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండవలసిన అవసరం లేదు. అంటే ఎగుడు దిగుడులు ఉన్న పొలాలలో కూడా మనం ఈ బిందు సేద్య పద్ధతిని అవలంబించవచ్చు. ఎక్కువ దిగుబడి మరియు ఎక్కువ నాణ్యతతో కూడిన దిగుబడి పొందడానికి కూడా ఆస్కారం ఉంటుంది. డ్రిప్ ఏర్పాటు చేసుకునేందుకు ప్రస్తుతం చిన్న, సన్నకారు రైతులకు రాయితీ లభిస్తోంది. కానీ రాయితీ సౌకర్యం 5 ఎకరాలకు మాత్రమే వర్తిస్తుంది. అవసరమున్న రైతులు స్థానిక ఉద్యానవన శాఖ అధికారుల ద్వారా ఈ రాయితీలను ఉపయోగించుకుని బిందు సేద్య పద్ధతితో సాగును సఫలీకృతం చేసుకోవచ్చు. ఉద్యానవన పంటల్లో ప్రధానమైంది అరటి. ఏ సీజన్లోనైనా అరటి పండ్లకు మంచి గిరాకీ ఉంటుంది. పైగా ఈ పంటను ఏ సీజన్లోనైనా సాగు చేసుకోవచ్చు. అందుకే తూర్పుగోదావరి జిల్లాలో చాలా మంది రైతులు ఇతర పంటలతో పాటు విధిగా కొంత విస్తీర్ణంలో అరటిని సాగు చేస్తుంటారు. ఈ కోవలోనే పశ్చిమ గోదావరి జిల్లా కాజా పడమర గ్రామానికి చెందిన రైతు ఎకరంలో చక్కెరకేళి అరటిని సాగు చేస్తూ మంచి లాభాలు పొందేందుకు సిద్ధమయ్యారు. అరటి అమృత ఫలం. అన్ని వయసుల వారు తినే పండిది. అన్ని కాలాల్లోనూ లభిస్తుంది. అరటి పంటకు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని నిలబడే శక్తి తక్కువ. అందుకే ఈ పంటను కంటికి రెప్పలా కాపాడుకోవాలి.
ఏడాది పాటు ఉండే ఈ పంటకు పెట్టుబడులు కూడా అధికమే. అయినా సరే రైతులు ఈ పంటను వీధిగా సాగు చేస్తూ ఉంటారు. ఇందుకు నిదర్శనమే పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కాజా పడమర గ్రామానికి చెందిన రైతు గుబ్బల రామారావు. తనకున్న ఎకరం కొబ్బరి తోటలో అంతర పంటగా చక్కెరకేళి రకం అరటిని సాగు చేస్తున్నారు. పంట చేతికొచ్చే దశలో ఉంది. గెలలు కూడా నాణ్యంగా ఉన్నాయి. ఇప్పటికే కొన్ని గెలలను నరికేసి మార్కెట్ చేశారు. ఈ పంట అయిపోగానే పిలక తోట వస్తుంది. దీనికి పెద్దగా పెట్టుబడి అవసరం ఉండదు. ఒకసారి పెట్టుబడి పెట్టి జాగ్రత్తగా చూసుకుంటే 2 ఏళ్ల పాటు లాభాలు పొందవచ్చని చెప్తున్నారు రైతు. నేను చక్కెరకేళి అరటి తోట చేస్తున్నాను. ముందుగా చేయవలసినవి ముందుగా మెట్టదుక్కు దున్నించాలి. తర్వాత 12 ట్రక్కులు పశువుల పేడ వేయాలి, జల్లించాలి. మంచి విత్తనం కాకరపారు నుంచి తేవటం జరిగింది. నేను కాకరపారు నుంచి 800 మొక్క మేలైన మొక్క తెచ్చాను. 11 రూపాయలు చొప్పున కొనటం అయింది. ఇక్కడికి వచ్చేసరికి 9,000 అయ్యింది. దాన్ని పాతించడానికి 16 మంది అవుతారు. 16 మందికి 6,000 రూపాయలు అవుతుంది. తర్వాత ఎడమగా 2 గజాల వెడల్పు పెట్టి మొక్కకి 2 గజాల వెడల్పు పెట్టి పాతవలేను. అలాగే 2 లైన్లు కలిసి ఒక నటవా కింద చేయటం జరిగింది. మొత్తం మీద పెట్టుబడి ఒక 6,000, ఇవి ఒక 10,000, 16,000 అయ్యింది పాతేసరికి. నేనైతే 14, 35, 0 2 బత్తాలు అయ్యి యూరియా 2 బత్తాలు, 4 బత్తాల్లో 5 కేజీలు గుళికలు కలిపి ఒక షేరకాడికి పెట్టడం జరిగింది. ఇది రావటానికి 10 నెలలు టైం పడుతుంది గెలయటానికి. డిసెంబర్ నాటికి నీళ్ళు వర్షం పడకపోతే ఒక తడి ఇవ్వాల్సి వస్తుంది. వేసవకాలంలో అరటి మొక్కలు వంగే గుణం కూడా ఉంది. అందుచేత కర్ర బోటు పెట్టుకోవాలి. కర్రలకే ఇంచుమించుగా 100-120 రూపాయలు ఖరీదు అవుతుంది. ఒక 400 కర్ర కొనవలసి వస్తుంది. అది ఒక 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అరటి చెట్టు ఒకటి ఒక గెలేస్తుంది. దాని చుట్టూ తిరగా 4-5 పిలకలు రావచ్చు. అందులో 2 పిలకలు ఉంచుకుని ఉన్న పిలకలు బయట తీసి పారవేయలేము. తర్వాత మనం ఈ తల్లిబంద కొట్టేసిన తర్వాత తల్లిబందను తీసి బయట పాడేయాలి. నట్వ మీద వేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ 2 పిలకలకి మందు పెట్టుకుని పెంట వేసుకుని పోషించుకోవచ్చును. గెల కొట్టిన తర్వాత మరలా పిలకలు తయారవుతాయి. ఒక చక్కెరకేళి అరటి గెలకి 5, 6, 7 హస్తాలు వేస్తుంది. అది మేము పాలకొల్లు, నర్సపూరు, రాజోలు, అలాగే భీమవరం సప్లై చేస్తాము. మాకు ఆదాయం బాగానే వస్తుంది. ఎకరా అరటి తోటకి 10 నెలలకి 60,000 ఖర్చు అవుతుంది. ఆదాయం అయితే 1,50,000 నుంచి 2 లక్షల వరకు ఆదాయం రావచ్చు. సాగు చేసుకుంటే మామూలు వ్యవసాయం మీద ఇది చాలా బెటర్. క్వేల్ పక్షుల పెంపకం చిన్నకారు రైతులకు, నిరుద్యోగ యువతకు ఉపాధినిచ్చే పరిశ్రమగా మంచి ఆదరణ పొందుతోంది. దేశంలో చాలా చోట్ల వీటి గుడ్లకు, మాంసానికి మంచి డిమాండ్ ఉండటంతో రైతులకు గిట్టుబాటు ధర లభిస్తోంది. కొద్దిపాటి స్థలం, తక్కువ ఖర్చు, శ్రమతో 5-6 వారాల్లోనే ఈ పక్షులను మార్కెట్ చేసే అవకాశం ఉండటంతో రైతులకు వీటి పెంపకం అన్ని విధాలా అనుకూలంగా మారింది. క్వేల్ పక్షుల పెంపకం గురించి తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్లోని పివి నరసింహారావు వెటర్నరీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గుర్రం శ్రీనివాస్. మార్కెట్లో మాంసానికి విపరీతమైన డిమాండ్ ఉంది. పెరుగుతున్న జనాభాకు సరిపడా మాంసం ఉత్పత్తి కావడం లేదు. మాంసాహారం కొరకు జంతువులను, పక్షులను పెంచడం అనాదిగా వస్తున్నది. కానీ పక్షుల విషయంలో అనాదిగా ఉన్నది కోళ్లను పెంచడం. కోళ్లలో బ్రాయిలర్ కోళ్లు, గ్రుడ్లు పెట్టే కోళ్లు, గినీ కోళ్లు, నీటి కోళ్లు, ఈము పక్షులు, క్వాయిల్ పక్షుల పెంపకం చేపడుతున్నారు. ఇందులో ముఖ్యంగా క్వాయిల్ పక్షుల మాంసానికి విపరీతమైన డిమాండ్ ఉంది. కోడి మాంసం కంటే కూడా మాంసం రుచిగా ఉండడం, కొవ్వు పరిమాణం కూడా తక్కువగా ఉంటుంది. మన పూర్వీకులు వ్యవసాయంతో పాటు అనుబంధంగా పశువులు, జీవాలు, కోళ్ల పెంపకాన్ని చేపట్టి ఆరోగ్యమైన జీవనాన్ని పొందేవారు. కాలానుగుణంగా ఈ పరిస్థితిలో మార్పు వచ్చి ఒకే పంట విధానాన్ని చేపట్టారు. అయితే ఇందులో మొదట్లో లాభాలు వచ్చినా
రాను రాను నష్టాలు అధికమవడంతో వాటిని పూడ్చుకునేందుకు అనుబంధ రంగాలైన మేకలు, గొర్రెలు, ఆవులు, గేదెలు, కోళ్ల పెంపకాన్ని చేపట్టారు. అయితే సన్న, చిన్నకారు రైతులు అంత పెట్టుబడి పెట్టలేకపోవడం, పౌల్ట్రీకి అనుబంధంగా కౌజు పిట్టల పెంపకం ఉండడం, మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉండడంతో కౌజు పిట్టల పెంపకాన్ని చేపట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొద్దిపాటి స్థలం, తక్కువ ఖర్చు, తక్కువ సమయంలోనే మార్కెట్ చేసుకునే వెసులుబాటు ఉండడంతో ఇటు నిరుద్యోగులు సైతం మొగ్గు చూపుతున్నారు. మనం ప్రత్యామ్నాయ కోళ్ల పెంపకం గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో టర్కీ కోళ్లు కానీ, క్వైల్ పక్షులు కానీ, గినీ ఫౌల్స్ కానీ వీటి పెంపకం ఊపందుకుంది. ముఖ్యంగా సన్న, చిన్నకారు రైతులు, నిరుద్యోగ యువత వీటిని ఎక్కువగా పెంపకానికి ముందుకొస్తున్నారు. ఎందుకంటే కోళ్ల పెంపకం, బ్రాయిలర్ కోళ్ల పెంపకం కానీ, లేయర్ కోళ్ల పెంపకం కానీ చాలా ఖర్చుతో కూడుకున్నది. ఎందుకంటే వీటి ఇన్వెస్ట్మెంట్కు చాలా పెద్ద అమౌంట్ కావాలి, 10 లక్షల నుంచి ₹1 కోటి వరకు కావాలి. అదే క్వైల్ పక్షుల పెంపకం మాత్రం మనం తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేయవచ్చు. తక్కువ పెట్టుబడి అంటే మనం 50,000 నుంచి షెడ్ ఉన్నట్టయితే 50,000 నుంచి ₹1,00,000 లోపు మనం స్టార్ట్ చేసేయచ్చు. ఇవి తక్కువ కాలంలోనే మంచి వెయిట్ వస్తుంది. దగ్గర మగ పక్షులు అయితే 160 గ్రాములు, ఆడపక్షులు అయితే 200 గ్రాముల వరకు బరువును తూగుతాయి. ఈ వయసులో మనం వీటిని మార్కెటింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా కానీ మనకు క్వైల్ పక్షుల పెంపకంలో ఎలాంటి వ్యాక్సిన్స్ అవసరం లేదు. వీటికి డిమాండ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రస్తుతం కేరళ, తమిళనాడు రాష్ట్రాలు ఇవి ఆల్రెడీ ముందంజలో ఉన్నాయి. ఆ రాష్ట్రాల్లో మనకు బ్రాయిలర్ కోళ్ళ పెంపకంతో పాటు ఇవి కూడా ముందంజలో ఉన్నాయి. మన దగ్గర అవైలబిలిటీ చాలా తక్కువ ఉంది. కావున కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఏరియాలో డిమాండ్ ఎలా ఉంది, మీరు ఫస్ట్ చికెన్ షాప్తో మాట్లాడుకోండి. చికెన్ షాప్లో ఎంతవరకు డిమాండ్ ఉంది, చిన్న రెస్టారెంట్లు, కళ్ళు కంపౌండ్స్ ఇలాంటి చోట్ల మనకు ఎక్కువ డిమాండ్ ఉంది. వీటిని చూసుకొని స్టార్ట్ చేసే ఎవరైనా సరే 1000 క్వైల్ పక్షులతో స్టార్ట్ చేసినట్టయితే మంచి లాభాన్ని పొందవచ్చు. తక్కువ పెట్టుబడితో అతి తక్కువ సమయంలోనే ఎదిగే ఈ క్వాయిల్ పక్షుల పెంపకం చేపడితే మంచి లాభాలు ఉంటాయని, ఒక కోడిని పెంచే స్థలంలో సుమారు 8 నుంచి 10 క్వాయిల్ పక్షులను పెంచవచ్చు. ముఖ్యంగా గుడ్ల నుండి పొదగబడిన క్వాయిల్ పిల్లలు చాలా చిన్నవిగా, సున్నితంగా ఉంటాయి. పోషణకయ్యే ఖర్చు మొత్తం క్వాయిళ్ల పెంపకానికయ్యే ఖర్చులో సుమారు 70% పైగా ఉంటుంది. మాంసానికి పెంచే క్వాయిల్ 5 వారాల వయసు నుండి అమ్మడం ఉత్తమం. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే వీటి తక్కువ స్థలం. మనకు ఒక బ్రాయిలర్ కోడి పెంపకానికి 1 SFT అవసరమైతే అదే 1 SFTలో ఒక క్వాయిల్ పక్షిని దగ్గర 8 క్వాయిల్ పక్షులను పెంచుకోవచ్చు. సో తక్కువ పెట్టుబడి, తక్కువ స్థలము, తక్కువ మెయింటెనెన్స్, వ్యాక్సినేషన్ లేకుండా నిరుద్యోగ యువత కానీ, సన్న చిన్నకారు రైతులు కానీ వీటిని ఈజీగా పెంచుకోవచ్చు. పెద్ద టెక్నాలజీ మనకు వీటికి అవసరం లేదు. మామూలుగా నాటుకోళ్ళను పెంచిన అనుభవం ఉంటే సరిపోతుంది. మామూలుగా మనకు ఒక క్వాయిల్ పక్షి ఒకరోజు వయసు ఉన్నది ₹6 మేము అమ్ముతున్నాం ఇక్కడ రాజేంద్ర నగర్ పశు వైద్య కళాశాలలో. దాని పెంపకానికి మనకు పూర్తి ఖర్చు పోను ఒక ₹20 నుంచి ₹25 అవుతుంది. మనం ఒక జత లేకపోతే ఒక కోడి పిల్లను, ఒక క్వాయిల్ పక్షిని ₹40 అమ్ముకోవచ్చు. ₹40 అమ్ముకుంటే దగ్గర మనకు ఒక కోడి పైన ₹10 లాభాన్ని మనం నికరంగా పొందొచ్చు. సో ₹10 లాభంతో మన ఫార్మర్ అమ్ముకున్నట్టయితే ఒక 1000 క్వాయిల్ పక్షులకు ఎటు లేకున్నా కానీ ₹10,000 మనం లాభాన్ని పొందొచ్చు. అది ఒక బ్యాచ్లో. అలా ఇయర్కు దగ్గర మనం ఒక 6 to 8 బ్యాచెస్ మనం పెంచుకోవచ్చు. నేను చెప్పింది ఏంటంటే ఓన్లీ 1000 పక్షులతోటి, అదే 10,000 అయితే ఎక్కువ వస్తుంది. ఇంకోటి, ఈ పక్షులు 5 వారాల తర్వాత మనం ప్రత్యుత్పత్తి కోసం కూడా పెంచుకోవచ్చు. ప్రత్యుత్పత్తి కోసం అంటే నెక్స్ట్ జనరేషన్ చిక్స్ను ప్రొడ్యూస్ చేసి వాటిని అమ్ముకోవడం. ఎలా అంటే ఇవి 6 వారాలు దాటిన తర్వాత గుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయి. ఆ టైంలో వీటిని మనం ఎగ్స్ కలెక్ట్ చేసుకొని ఒక ఇంక్యుబేటర్ కొనుక్కుంటే ఆ ఇంక్యుబేటర్ ద్వారా మనం చిక్స్ను ప్రొడ్యూస్ చేయొచ్చు. ఒక కోడి అంటే క్వైల్ పక్షి సగటున 270 నుంచి 280 గుడ్లు ఒక సంవత్సరానికి పెడతాయి. అలా మనం ఒక్కొక్క కోడి నుంచి సంవత్సరానికి ఎటు లేకున్నా హ్యాచబిలిటీ పోను ఒక 200 నుంచి 250 వరకు చిన్న పిల్లలను మనం పొందొచ్చు. ఇంకోటి ఏంటంటే దానా ఖర్చు కూడా చాలా తక్కువ. ఆ దానాను మనం ఒక రోజు వయసు నుంచి 5 వారాల వరకు ప్రీ స్టార్టర్ దానా యూజ్ చేయొచ్చు. అవసరమైతే స్టార్టర్ దానా కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్రత్యుత్పత్తి కోసం పెంచే వాటికి మాత్రం సపరేట్గా లేయర్ దానా మాత్రం యూజ్ చేయాలి. తక్కువ పెట్టుబడి పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో రూరల్ ఏరియాలో ఉన్న ఫార్మర్స్ కానీ, నిరుద్యోగ యువత కానీ వాళ్ళకు చాలా అందుబాటులో ఉంటుంది ఇది పెంపకానికి. మార్కెట్కు అనుగుణంగా క్వాయిల్ పక్షుల పెంపకం చేపట్టి వీటి పోషణలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే మంచి లాభాలను పొందవచ్చు. వీటి పెంపకం చేపట్టాలనుకునేవారు కోళ్ల శాస్త్ర విభాగం, పశు వైద్య కళాశాల, రాజేంద్ర నగర్, హైదరాబాద్ వారిని సంప్రదించవచ్చు అన్నారు. ఫోన్ నెంబర్ 04024015323కి పని దినాల్లో కాల్ చేయాల్సి ఉంటుంది.
దేశంలో రైతులకు నూతన ఆవిష్కరణలు అందించడంతో పాటు అగ్రికల్చర్ స్టార్టప్లను ప్రోత్సహించడంలో మేనేజ్ ముందుంటుందని డైరెక్టర్ జనరల్ చంద్రశేఖర్ అన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్లో జరిగిన అగ్రి ఫిల్మ్ ఫెస్టివల్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశవ్యాప్తంగా 13 భాషల నుండి 27 వ్యవసాయ లఘు చిత్రాలను ఎంపిక చేశారు. భాషల వారీగా తెలుగులో 10 టీవీ మట్టి మనిషిలో ప్రసారమైన కోనసీమ కొబ్బరితో పాలు, నూనె, పొడి తయారు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్న స్టోరీకి ఉత్తమ పురస్కారం వరించింది. ఈ అవార్డును నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ డైరెక్టర్ జనరల్, కేంద్ర వ్యవసాయ శాఖ అడిషనల్ సెక్రటరీ చేతుల మీదుగా మట్టి మనిషి ప్రోగ్రాం ఇన్ఛార్జ్ ఇంద్రసేన అందుకున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ అగ్రి ఫిల్మ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. దేశవ్యాప్తంగా రైతుకు ప్రత్యక్షంగా పరోక్షంగా సేవలందించే శాస్త్రవేత్తలు, ఇన్నోవేటర్స్, అగ్రి స్టార్టప్లతో పాటు అగ్రి జర్నలిస్టులను ఎంపిక చేసి వారికి అవార్డులను అందిస్తోంది. అగ్రి ఫిల్మ్ ఫెస్టివల్ 2023కు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుండి 407 వ్యవసాయ చిత్రాలు రాగా 13 భాషల నుండి 27 వ్యవసాయ లఘు చిత్రాలను ఎంపిక చేశారు. బెస్ట్ లాంగ్వేజ్ ఫిల్మ్ గా 10 టీవీ మట్టి మనిషిలో ప్రసారమైన కోనసీమ కొబ్బరితో ఉప ఉత్పత్తుల తయారీ స్టోరీ ఉత్తమ పురస్కారానికి ఎంపికయింది. 10,000 నగదుతో పాటు సర్టిఫికేట్ అవార్డును కేంద్ర వ్యవసాయ శాఖ అడిషనల్ సెక్రటరీ ఫయాజ్ అహ్మద్ కిద్వాయ్ అందించారు. In our country, in such a vast country where agriculture extension is a problem still, where we have officers who are up to the block levels or even they look after 8-10 panchayats, I am sure it is very difficult for farmers to reach out to them and also for officers to reach out to each and every farmer. So there the only source is these input dealers, and training them is very important. We have about 3 lakh input dealers, and I am sure once we start targeting, we start requesting the states to send these people, send them to their, encourage them to attend these trainings in their districts. We can, the impact which is happening, which it is resulting in, the motivation which it is resulting in. So very well done. Congratulations once again to all the winners. Keep up the good work, and we hope that your work helps our farmers in the end.